విజయనగరం జిల్లా రాజాంలో ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి ముంబై పారిపోతున్న కుమారుణ్ణి పోలీసులు తిరుపతిలో పట్టుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాఘవులు వెల్లడించారు. తల్లి మందలించిందనే కారణంతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు. 525 మార్కులు కూడా వచ్చాయి. ఇంట్లో తల్లి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం, ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్ని పెట్టడం వల్ల అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు ఇద్దరు. ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి ఆ కత్తులు కూడా విసిరేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వీళ్ళని ఇప్పుడు ఈ జువెనైల్ హోమ్కి ఇప్పుడు పంపించడం జరుగుతుంది.